హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జుమ్మా ముబారక్ అండి. జుమ్మా ముబారక్ చెప్పింది పొద్దున అనగా ఈ వీడియో ఇప్పుడు పెట్టాను అనుకోబాకండి. ఇప్పుడేనండి, ఇప్పుడు డిన్నర్లోకి అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఇప్పుడు టైం చూస్తే 9:40 కావస్తుంది. ఇంకా అన్నం అయితే వండేసా, ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నా. చూసారా గ్యాస్ ఎంత రేట్ పెరిగిపోయిందో ఫ్రెండ్స్. అసలు ఇంకా టిఫిన్ బండి వాళ్ళు అయితే ఇంకా 1500 2000 అంట బ్లాక్లో కొనుక్కుంటే సరిపోతే పోయినని 1500కి ఇంకా రాజు పడి తీసుకురమ్మంటే వాళ్ళైతే గ్యాస్ దింపే వాళ్ళైతే 1500 కూడా లేదని అంటున్నారు. ఇంకా మేము కూడా మాకు ఖమ్మం వచ్చి 2 రోజులు అవుతుంది. అది అయిపోయేదాకా ఇంకా బండి పెట్టేసి తర్వాత దొరికితే కంటిన్యూ చేసేది, లేకపోతే అయితే ఆపేస్తామనుకుంటున్నాం సార్. ఎందుకంటే 1500 గ్యాస్ పెట్టుకొని తర్వాత పామాయిల్ 150 రూపాయలు పెట్టుకొని ఇంకా మేము తినేదేముంది లాభాలు. అసలే చిన్న ఎక్కడో సందులో చిన్న టిఫిన్ బండి అన్నమాట. ఎవరికైనా గిట్టుబాటు కాదండి. మాకైతే ఏ కూలి ఎవరికి ఇచ్చే పని ఉండదు. అదే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అయితే వాళ్ళ జీతాలు ఇవ్వాలా, అద్దెలు కట్టాలి. అసలు ఇంకా ఎంత, అందుకని అంత రేట్ పెట్టి గ్యాస్ కొనే కన్నా హాయిగా రెస్ట్ తీసుకుంటామే మంచిది అనిపిస్తుంది మాకైతే. మరి మీరేమంటారు కామెంట్ పెట్టండి. ఆ తర్వాత నేనేమో పొడుగుతూ ఫస్ట్ పగలు ఒకటేస్తాను. ఎందుకంటే ఒకసారి మురిగిపోయింది. ఇంకా నేను అలాగే వేసేస్తే దానివల్ల మొత్తం ఆగమైపోయింది అన్నమాట. నూనె అంతసేపు ఫ్రై చేసిన ఉల్లిగడ్డ అంత అది దొంగలు ఎక్కువైపోయారంట. చూడంటే ఆడ దొంగలు ఎక్కువ తిరుగుతున్నారంట. నిన్న ఏదో ఊళ్ళో ఒక బంగారం తీసుకొని దాని పక్కన ముగ్గురెక్కి గ్యాస్ మరి ఎట్లా చేశారేమో బంగారం కాదు. అందుకని ఎవరన్నా కొత్త వాళ్ళది వస్తే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకని మీరు కూడా జాగ్రత్త అండి. నేనైతే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చిన్న ఇంకా గడి పెట్టేసి బయట నుంచి ఏమన్నా వేయాలన్నా చేస్తాను. ఎందుకంటే మా ఆయన అది ఇక్కడ బస్తీ కదా, ఏమన్నా కేకలు ఇచ్చిన ఎవరు వచ్చే అవకాశం కూడా ఉండదన్నమాట. అందుకని మా జాగ్రత్తలు మేము ఉంటే ఏది కూడా ఉండదు. అది అన్నమాట. సరేనా, ఉంటామండి. నేనైతే డిన్నర్లోకి ఎక్సర్సైజ్ తర్వాత ఉచిగా కట్టేది. మరి మీరేం చేశారో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ బాధ్యత.